సిద్ధంగా ఉన్నాను నేను. ఇక మిగిలింది దీని వెనుక ఎవరినో నాకు తెలుసు. అది కూడా మా జిల్లా ప్రతినిధులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులే చేసిన కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తున్నంటే క్యాబినెట్ గురించి వచ్చిన ప్రతిసారి దాని ముంగట ఒక నెల రోజుల ముందు నుంచి తాపకోటి ఇది ఒకటి పేపర్లో ఈ గొడవ వేయడం జరుగుతుంది. ఈసారి ఇది కూడా వేసి ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను అపోజిషన్ ఉన్నప్పుడు కూడా బ్యాంకులో ఎగ్గొట్టిండు, అప్పుడే ఎగ్గొట్టిండు అన్నాడు. ఇప్పుడు కడితే కట్టిండు, ఎక్కడ సంపాదించినట్టు. మరి ఎగ్గొట్టుడు కరెక్టా, కట్టుడు కరెక్టా, నేను తెచ్చింది ఎక్కడైనా క్యాష్ చేసిన. మిగిలింది అలిగేషన్. శాండ్ అయితే నాకు క్వారీ లేదు. ల్యాండ్స్ మొత్తం ప్రెస్లు రండి, మొత్తం చూసుకోండి. మంత్రాల కాన్స్టిట్యూన్సీ ప్రతి అంగళం చూసుకోండి. మీకు ట్రాన్స్పోర్ట్ నేను అరేంజ్ చేస్తా, అకామిడేషన్ నేను అరేంజ్ చేస్తా. నేను రాను, మా వాళ్ళు ఎవరు రారు. మీరు మొత్తం జనరల్ ప్రజల దగ్గరకు ఎక్కడెక్కడ చెక్ చేసుకోండి. దేనికైనా సిద్ధం ఉంది. ఒకవేళ ఏదైనా ప్రూవ్ అయితే ఇదే ప్రెస్ మీట్లో చెప్తాను, నేను రాజీనామా చేసుకోండి. ప్రూవ్ కావాలి. అనాధారంగా ఆధారం లేకుండా మాట్లాడే దానికి వాల్యూ లేదు. నోటికి నాలుగు పెట్టుబడతారో తిరుగుద్దని ఇస్తామని మాట్లాడుతారు. నేను ఎన్నడూ ఇంతవరకు ప్రెస్ బయటకు వచ్చి మాట్లాడతాను. ఎప్పుడో నా కాన్స్టిట్యూన్సీ మందం సంబంధించిన సబ్జెక్టులు మాట్లాడ తప్పితే బయట మీరు ఎవరిని ప్రెస్లు అడిగినా ఎన్నడూ మీకు మెంబర్ ఇది రాలేదు, ఎన్నడూ కూడా జవాబు ఇవ్వాలి. వాటి ఎవరికి కావాలో పని చేస్తే నా పని నేను చేసుకుంటాను. మీతో లెక్క పేపర్ల పబ్లిసిటీ కోసం లేకపోతే టీవీలో పబ్లిసిటీ ఏంటంటే నేను మాట్లాడను. ఇవాళ నా మీద డైరెక్ట్ అలిగేషన్ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడుతున్నా, దీనికి ఈరోజు మాత్రం ఇచ్చిపెడతాను చెప్పడం లేదు. ఖచ్చితంగా దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంట నాకు అగనిస్తూ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాన్ని వాళ్ళు చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఫిర్యాదు చేసేందుకు నేను అంటే బేస్లెస్గా ఫిర్యాదు చేయాలి. ఇది అభియోగం జరిగింది, నాకు తెలిసి ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ సాక్షి పేపర్లో ఏ పేపర్ అంటే మేజర్ సర్క్యులర్ పేపర్ 3 పేపర్లు అదొకటి రాష్ట్రంలో. ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో ఫస్ట్ ఐటమ్ ఒక ఎమ్మెల్యే గురించి వస్తే అంత ప్రియారిటీ తీసుకొని వేస్తారా? ఇదివరకు ఏ పేపర్లు వేసిన మొత్తం ఈ రాష్ట్రంలో 15 పేపర్లు ఎక్కడ వేసి వేయాలని చెప్తలేండి. అన్నీ తీసిపెట్టి మొత్తం అది వేయాల్సిన అవసరం లేదు కదా. దాని అర్థం మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాల్సి మీరు మొత్తం గడిచిన దాదాపు సీనియర్ జర్నలిస్ట్ 20 సంవత్సరాలు పేపర్లలో ఉన్నారు, టీవీలలో. వాళ్ళ పేపర్లు అయితే వాళ్ళు రాయించడం చెప్తున్న డౌట్ ఉంటుంది. దాంట్లో సందేహం. ఒక కాన్స్టిట్యూన్సీ మాత్రం ఎమ్మెల్యే నేను. ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలో ఇవాళ ఛాలెంజెస్ చెప్తాను. నా కాన్స్టిట్యూన్సీలో స్టాండ్ క్వారే లేదు. నా కాన్స్టిట్యూన్సీలో మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ స్టాండ్ క్వారే లేదు. నా అక్కడ స్టాండ్ క్వారీలు పక్క కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. డైలీ 300 నుంచి 600 లారీల స్టాండ్ పోతే చూసుకోండి, అవి చేసుకోండి. నా దగ్గర స్టాండ్ క్వారీ 2 ఉన్నాయి, చిన్నవి. అవి ఓన్లీ ట్రాక్టర్ ద్వారా, ఓన్లీ లోకల్ దానికోసం. మరి స్టాండ్ మైన్స్ ఎవరు స్టాండ్ ఎవరు చేసిండో మైన్ ఎవరు చేసిండో తెలియడానికి చూపించమని చెప్పండి. వాళ్ళు మాట్లాడే పేగలో రాసులు ఇవన్నీ వల్లే విడిచిపెట్టేది. ఖచ్చితంగా నేను డిఫర్మేషన్ ఫైల్ చేస్తున్నాను. అందరికీ సాక్షి పేపర్ ఫైల్ చేస్తున్నా, ఎవరైతే బిహేవ్ చేసినో ఫైల్ చేస్తున్నా. ఇంకొకటి సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇంకొకటి ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే అభ్యర్థి నా మీద ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఓడిపోయినాక ఎన్నికల పిటిషన్ వేసాడు. నాకు మలేషియాలో అకౌంట్ ఉన్నాయని చెప్పి 300 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పి వేసిన తర్వాత నేను వకాలత్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని పే చేసే దమ్ము లేక ఇంతవరకు కేసు కనీసం లిస్టింగ్ కూడా చేయించాలి.